ఉంది. శ్రవణ్ గారు సార్ నమస్కారం. భరత్ గారు నమస్కారం. నమస్కారం. మీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, మీ బీసీ కమిషన్ మన మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ దాని మీద? ఇద్దరు మహామేధావులు ఉన్నారు. తర్వాత ఉపేందర్ గారు ఉద్యమకారుడు ఉన్నారు. చాలా సంతోషం, మీరు ఇంత మంచి చర్చ పెట్టినారు, మీకు కూడా అభినందనలు. కాబట్టి మీ చర్చల ఫలితం ఏంటంటే అందరు అడ్వకేట్లే, ఇప్పుడు ఒక నేను తప్ప అందరు అడ్వకేట్లే. ఇక్కడ మీరు మేము వీళ్ళంతా కోర్టుల అడ్వకేట్లు అయితే మీరు ప్రజా కోర్టుల అడ్వకేట్లు. మీరు ప్రజా కోర్టు అడ్వకేట్లు చెప్పండి. సో కాబట్టి మీకుండే ఔన్నత్యం, మీకుండే గొప్పతనం మీదే సార్. వాళ్ళకి మాకు లిమిటేషన్, అడ్వకేట్లకు లిమిటేషన్స్ ఉంటాయి కానీ మీకు లేవు. అడ్వకేట్లకు ఉంటాయి, ఒక పార్టీలో పనిచేసే లీడర్లకు కూడా ఉంటాయి. జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇప్పుడు ఏం లేదు. 100%. చెప్పండి సార్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ బీసీ రిజర్వేషన్స్? ఇప్పుడు సరే సర్పంచ్ అయిపోయినాయి కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెడతాం రండి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ విన్యాసానికి పాల్పడ్డాడు సార్. 42% రిజర్వేషన్ల పేరు మీద. మీకు గుర్తే ఉంటది, మీ ఎదురుగానే జరిగినటువంటి అనేక చర్చల్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈయన ఏదో డ్రామాలు ఆడుతున్నాడండి, డ్రామా కంపెనీ నడుపుతున్నాడు. ఆయన డ్రామా చేయంగానే మా వాళ్ళు కొంతమంది జేబులకి ఆయన ఫోటో తీయటం, పాల ప్యాకెట్స్ తీసి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు. ఇది తప్పు, ఆయన మోసం చేస్తాడు అన్నట్టుగానే కుండెత్తేసిండు. మొత్తానికి బీసీల నోట్లో మన్ను కొట్టిండు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో. రేపు 21వ తారీఖు, టుమారో ఇస్ ద డే, ఐ గెస్ హియరింగ్ ఉన్నటువంటి రేపే అనుకుంటా సార్, నాకు తెలిసి. జీవో 9 మీద రేపు చర్చ ఉంది. 21వ తారీఖు నాడు, 22వ తారీఖు నాడు అనుకుంటా జీవో 9 మీద చర్చ ఉంది కోర్టులో. మ్యాటర్ కేసు పెండింగ్ ఉండ కూడా దొంగతనంగా జీవో 46 పట్టుకొచ్చి ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు కదా. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు 90% ఎక్కువ సర్పంచులు గెలవాల్సిన దగ్గర విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ, విచ్చలవిడిగా డబ్బులు పంచినప్పటికీ, విచ్చలవిడిగా పోలీసులను రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకున్నప్పటికీ, రౌడీయిజం, గుండాయిజం అదిరించి బెదిరించి కోట్ల రూపాయలు ఇట్లా నీళ్లు పంపిణీ చేసినట్టుగా పంపిణీ చేసినప్పటికీ కూడా 50% కూడా దాటకుండా వాళ్ళు గెలవలేదంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలతో ప్రభుత్వ వైఫల్యాలు, తర్వాత బీసీ రిజర్వేషన్ల అమల్లో చేసిన మోసానికి తగిన ఫలం ఇచ్చిండ్రు. వాస్తవానికి పూర్తిగా బీసీలను ఫుట్బాల్ ఆడుకుండండి రేవంత్. ఎస్టీతో ఏమాయింటో నాకు తెలియదు కానీ బీసీలతో అయితే ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆడుకొని ఇస్తాం, బహుశా ఆయన ఆడుకున్నాడు అన్నదానికంటే కూడా మనం బీసీలం అంతా కూడా ఆయన ఫుట్బాల్ ఆడుకోరా మేము ఫుట్బాల్ గాళ్ళ లెక్క అటు ఇటు ఆడతాము, ఏ గోళ్ళ కంటే ఆ గోళ్ళకు పోతాం అన్నట్టుగా మేమే అలౌ చేసినాం ఫర్ హిమ్ టు మెనవర్ ప్లే అనమాట. ఇవాళ వాస్తవానికి ఈ ప్రభుత్వానికి కర్రుగా పరిపూర్ణమైనటువంటి ఒక వాత పెడితే తప్ప తగిన ఛాన్స్ జరగదు. నెంబర్ 1, బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం 42% రిజర్వేషన్, లేదా మేమెంతో మాకెంతో అన్నటువంటి ఒక వాగ్దానం కావాలంటే మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గురపాఠం మొట్టమొదటి చెప్పాలి. ఈ ప్లేడ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో ఆట ఆడుతూ, కాబట్టి ఆత్మగౌరవంతో ఆట ఆడినటువంటి వాళ్లకు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. అది పార్టీల ఖచ్చితంగా చెప్పాలా. ఇవాళ ఇదే గనక ఇంత వికృతమైనటువంటి ఒక రాజకీయ క్రీడ, ఒక మోసపూరిత క్రీడ గనక ఏ దళితులకో లేకపోతే ఏ గిరిజనులకో జరుగుంటే తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుండనండి. బీసీలం కాబట్టి ఆయన వర్గీకరణ లేదన్నా పట్టుకోలేదు, బిల్లులని, ఆర్డినెన్స్లని, మళ్ళీ జీవో 9 అని, జీవో 46 అంటే కూడా కొంత నేను ఈ మాట అనకూడదు, ఒక బానిస అని చెప్పని ఒక భావదారిద్ర్యంతో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ ఆయన ఆటలు ఆడిస్తూ, కాబట్టి రాజకీయాల ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేసినట్టు ఒక మోసాన్ని తప్పనవలసిన అవసరం ఉంది. అది మహేష్ గౌడ్ గారైనా అనాల్సిందే, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారైనా అనాల్సిందే, ఎవరైనా అనాల్సిందే. ఎంత మాయకులండి బీసీలు. పాపం రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ ముదిరాజ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ చారి కూడా అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పాపం పెద్దల బుధాల మీద వేసుకొని బీసీలంతా రేవంత్ రెడ్డి ఊరేగితే
నోట్లే మన్ను కొట్టడానికి ఆయనకి ఎంత ప్రాణం ధరించిందో, ఎంత అన్యాయమైనటువంటి ఒక ఆట ఆడిండు అంటే బహుశా చరిత్రలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైన నాటకం ఆడినోడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉండరు. ముఖ్యంగా అస్టానిషింగ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం, రాహుల్ గాంధీ దేశం అంతా జై సంవిధానం అంటాడు, సోషల్ జస్టిస్ అంటాడు. బీహార్, మహారాష్ట్రలో పెద్ద ప్రచారం చేసుకున్నారు, మొత్తం 40% రిజర్వేషన్ ఇచ్చామని. వీడికి వస్తే ఏంటంటే మొత్తానికి తెప్పదగలేసిండ్రు. దీని పరిణామం తప్పనిసరిగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటారని భావిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు వాళ్ళు మీ